చక్రాలు అనేటివి మన జీవితం మీద చాలా ప్రభావం అనేది చూపెడుతూ ఉంటుంది. సో ఈ చక్రాలు అనేటివి ఎప్పుడు మనకు పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. పని చేయడము వల్లనే మనము ఇప్పుడు జీవించగలుగుతూ ఉన్నాము. అయితే ఈ చక్రాలకు ఎన్నో రకాలుగా, అంటే ఉదాహరణకి భౌతికంగా చక్రాలు అనేటివి ప్రభావం చూపెడతాయి, మానసికంగా, అలాగే ఎమోషనల్ గా, అలాగే స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే తను తీసుకునే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మెడిటేషన్ లేదా కొన్ని యోగ సాధనల ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాం. అంటే ఈ చక్రాల మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మిగతావి, అంటే చేయకూడదు అని అనట్లేదు, బట్ మిగతావి ఉండకపోయినా అన్ని దీంట్లోనే ఉన్నాయి కాబట్టి సో దీంట్లోకే ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. చక్రాల పైన దృష్టిని కేంద్రీకరించి వాటిని పైన మనము గనక పట్టు సాధించగలిగితే మన జీవితంలో అన్ని కోణాల నుంచి మనము విజయం సాధించినట్టు.